స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? మంచి ఫామ్లో ఉన్న దర్శకుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? సినిమాలు మానేసి మాటల మాంత్రికుడు వేయబోతున్న అతి పెద్ద స్టెప్ ఏంటి? బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. టాలీవుడ్ లో ఎంతమంది దర్శకులున్నా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నా మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ మార్క్ ఇమేజ్ మాత్రం ఎవరికీ రాదు. ఆయన ఫ్యాన్స్ ఆయనకు ఉన్నారు, ఉంటారు కూడా. త్రివిక్రమ్ పంచులకు లాజిక్లకు పొట్టపట్టుకు నవ్వుకునే ఆడియన్స్ ఎంతో మంది ఉన్నారు. ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఈ టైప్ ఆడియన్స్కి హీరోలతో సంబంధం లేదు. ఏ హీరోతో అయినా ఆట రక్తి కట్టించగల సత్తా ఉన్న దర్శకుడిగా త్రివిక్రమ్కు పేరుంది. ఎప్పుడో డైరెక్టర్ విజయ్ భాస్కర్ దగ్గర రైటర్గా చేరి మన్మధుడు, నువ్వు నాకు నచ్చావు లాంటి అద్భుతమైన మూవీస్కి అత్యద్భుతమైన డైలాగ్స్ రాసిన త్రివిక్రమ్ దర్శకుడిగా కూడా అంతే అద్భుతం చేశారు. నువ్వే నువ్వేతో మొదలుపెట్టి జల్సా, అతడు, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అరవింద సమేత, అజ్ఞాతవాసి, గుంటూరు కారం ఇలా ఎన్నో మంచి సినిమాలు త్రివిక్రమ్ ఆలోచనల నుండి పుట్టినవే. అంత అద్భుతమైన సినిమాల్లో కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్తో సినిమా చేయబోతున్నాడు. త్వరలో సినిమాపై ప్రకటన రాబోతోందంటూ చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. త్రివిక్రమ్ సినిమా కోసమే అల్లు అర్జున్ పుష్ప గెటప్ నుంచి బయటకు వచ్చాడని, లుక్ను కంప్లీట్గా చేంజ్ చేశాడని టాక్. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న మరో మాట ఏంటంటే త్రివిక్రమ్ సినిమాలు వదిలేయబోతున్నాడట. అయితే అల్లు అర్జున్ సినిమా చేసిన తర్వాత మానేస్తాడా లేక అంతకంటే ముందే సినిమాలకు స్వస్తి చెబుతాడా అనేది తెలియదు. కానీ త్రివిక్రమ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు టాక్ మాత్రం వినిపిస్తోంది. మంచి ఫామ్లో ఉన్న ఈ దర్శకుడు సినిమాలు మానేస్తే ఏం చేస్తాడు? ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది అభిమానుల ప్రశ్న. అయితే దీనికోసం ఆయన పెద్ద ప్లానే వేసినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఎంత మంచి స్నేహితుడో అందరికీ తెలిసిందే. ముందు నుంచి పవన్ను వెనుకొండి నడిపిస్తున్నాడు మాటల మాంత్రికుడు. ప్రస్తుతం పవన్ డిప్యూటీ సీఎంగా ఉండటం, త్రివిక్రమ్ కూడా ఎక్కువగా అమరావతిలోనే ఉంటున్నాడట. రీసెంట్గా కుంభమేళాలో కూడా పవన్తో కలిసి కనిపించాడు త్రివిక్రమ్. కొన్ని రోజులు హైదరాబాద్లో, కొన్ని రోజులు అమరావతిలో ఉంటున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. అంతేకాదు ముందు ముందు అఫీషియల్గా ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. జనసేన నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ మధ్యలోనే పార్టీలో బాగా యాక్టివ్ అవ్వాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. అందుకే సినిమాలు చేస్తూ పార్టీ కార్యక్రమాలు కష్టం కాబట్టి సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారట త్రివిక్రమ్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం టాక్ గట్టిగానే నడుస్తోంది. ఇక అల్లు అర్జున్తో సినిమా కూడా ఉండకపోవచ్చేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. నిజాలు ఏంటి అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.